జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా 2025లో ఇప్పుడు 6 చనిపోయారు. ఇది వక్ర భాష్యం అనుకోవాలో, కొత్త భాష్యం అనుకోవాలో, పత్రికల కొత్త విధానం అనుకోవాలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్న అధికార పక్ష పత్రికలు ఖచ్చితంగా ప్రతి దానికి జగన్ ఇరికించడం, లేదంటే జగన్ పేరు లాగడం అనేది పరిపాటి అయిపోయింది 2024 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి సర్కార్. ఇప్పుడు తిరుమలలో తొక్కిసలాట తాజాగా జరిగిన దానికి కూడా జగనే కారణం అంటూ ఒక వింత వైఖరి. దీనికి కూడా ఒక అతిపెద్ద కారణమే రాశారు. ఈ కారణం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో తాజాగా చూసుకుంటే కనుక 38,000 టోకెన్లు జారీ చేశారు బుధవారం ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంకు ముందు ఈ వైకుంఠ ఏకాదశి మరుసటి రోజైన ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండేవి. కేవలం 2 రోజులే. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే